నేను కూడా ఇంక్లూడింగ్ నేను ఒక ఆర్టికల్ రాశాను. an article written by ఆ ఆర్టికల్ ఏమిటనగా ఆన్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ. అందులో ఒక కొటేషన్ ఇచ్చాను. అది ఏమిటనగా ద మ్యారేజ్ డే బికమ్ హిస్టరీ, ద మ్యారేజ్ లైఫ్ బికమ్ మిస్టరీ. ఓకే, వివాహ దినము అనేది చరిత్ర అయిపోతుంది. ఓకే, వివాహ జీవితం అనేది రహస్యంగా మారిపోతుంది. వి డోంట్ నో రేపు ఏమవుతుందో మనకు తెలియదు. నెక్స్ట్ ఇయర్ ఎలాంటి యానివర్సరీ జరుపుకుంటామో మనకు తెలియదు. దట్ మీన్స్ దట్ ఈస్ మిస్టరీ ఆల్వేస్ ఎవ్రీ కపుల్ హ్యాస్. ప్రతి వివాహితుడు కూడా కలిగి ఉన్న మర్మం ఏమిటనగా ఆ లైఫ్ ఆఫ్ మ్యారేజ్. కానీ క్రైస్తవుడికి దేవుడు ఇచ్చిన గొప్పతనం ఏంటంటే చెప్పమంటారు, జాగ్రత్త వినాలి. వీరైనా నేనైనా మీరైనా మనం ఒకటి మర్చిపోతున్నాం. అంటే జనరల్గా మనం స్టిల్ మ్యారీడ్ కపుల్స్ అండి. ఈవెన్ దో బికమ్ పేరెంట్స్, మనము తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ మనము కపుల్సేనండి, వివాహం చేయబడిన వారు. మనం ఆ బంధాన్ని మర్చిపోతున్నాం. పిల్లలు పుట్టిన తరువాత యు బికేమ్ ఫాదర్, యు బికేమ్ మదర్, దట్స్ ఆల్. బట్ డోంట్ ఫర్గెట్ యువర్ కపుల్, యువర్ చర్చ్. ఆ లవ్, ఆ హానర్, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క గౌరవం తగ్గిపోతూ వస్తుంది. కేవలం జస్ట్ చెప్తున్నాను, ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ పిల్లల భవిష్యత్తును బట్టి ఈ రోజున ఫ్యామిలీస్ ని లీడ్ చేస్తున్నారండి. ఈ రోజున ప్రార్థన సందేశం ఏమిటో తెలుసా అండి? రెన్యూ అవ్వండి అందరూ కూడా. మ్యారీడ్ కపుల్ ఎవరైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఇక్కడ ఉన్నారో మరొక్కసారి వీరితో పాటు రెన్యువల్ అవ్వండి. మరొక్కసారి ఆలోచన చేయండి. ఎస్, ఐఎమ్ మ్యారీడ్. ఓకే, నేను వివాహితుడిని, నాకు వివాహం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున ఈ యొక్క వివాహ బంధం సంతోషంగా, ఆనందంగా, ఇందాక దేవనందం గారు వారి శుభాకాంక్షల్లో ఇలాగునే మీ ప్రేమ, ఆనందం, సహనం కట్టి మీరు ముందుకు వెళ్ళాలని వారి శుభాశీస్సులు తెలియపరిచారు. వండర్ఫుల్, జాగ్రత్త వినండి. ఇదే ప్రేమ లేకపోతే ఇదే ఆనందం, సంతోషం ఎవర్ లాస్టింగ్ నిత్యము ఉండాలి అంటే మనం ఖచ్చితంగా 5 పనులు చేయాలండి. దట్స్ వై వి ఫర్గెట్ దట్. మనం వాటిని మర్చిపోతున్నామండి. ఏంటి 5 విషయాలంటే, నెంబర్ 1 రెన్యువల్ అవ్వండి. ఏమిటనగా లవ్ యువర్ వైఫ్స్. మీరు మీ భార్యలను ప్రేమించాలి. హోనర్ యువర్ హస్బెండ్స్. మీ భర్తలను మీరు గౌరవించాలి. డోంట్ ఫర్గెట్. పరిస్థితులు ఎలా ఉన్నా ఎవర్ లాస్టింగ్ చివరి వరకు కూడా నీవు నీ భార్యని ప్రేమించాల్సిందే. చివరి వరకు నీ భర్తకు నువ్వు గౌరవాన్ని ఇవ్వాల్సిందే. నెంబర్ టూ క్షమాపణ కలిగి ఉండాలి. 100% క్షమాపణ కలిగి ఉండాలి. పెద్దలు ఒకవేళ నాకు తెలిసి స్నేహప్రియ గారికి వారి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ ఒక విషయం చెప్పుంటారు. మనం కొత్త ఇంటికి వెళ్తున్నాం, మన బంధువులు అయినప్పటికీ కూడా ఏదైనా పొరపాట్లు, తప్పిదాలు జరుగుంటే సరిదిద్దుకో, సరిపెట్టుకో. ఒక విషయం చెప్తారు వినండి. ఇది లోక లాంగ్వేజ్, లోకంలో వినబడే భాష. సర్దుకుపో, సర్దుకు పెట్టుకో, చల్తా నహి. అది జరగదు. అది ఏమవుతుందంటే సర్దుకుపోవడం, సరిదిద్దుకోవడం అనేది ఏదైతే ఉందో, సర్దుకుపోవడం అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా అది జ్ఞాపకం చేసుకొని దిప్పుతారు. ఇక్కడ ప్రభు చెప్తుంది ఏమిటంటే, వాక్యానుసారంగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 ప్రకారం ఒకరిని ఒకరు క్షమించుకోండి అంతే. క్షమాపణ అంటే మరిచిపోవడమేనండి. ఇంకా ఆ విషయం మీ జోలికి రాకూడదు. ఒకవేళ ఈ క్షణం ముందు వరకు మీ జీవితంలో ఏవైనా మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే డోంట్ రిమెంబర్ దెమ్, ఓకే, బట్ ఫర్గెట్ దెమ్ అండ్ ఫర్గివ్. మర్చిపోండి, క్షమించుకోండి. దట్ ఈస్ ద సెకండ్ ప్రాసెస్. ఇది ఉంటే లైఫ్ బాగుంటుంది. మూడవది యూనిటీ. ఐక్యంగా ఉండాలి మీ ఇద్దరు కూడా. మూడో వ్యక్తికి స్థలం ఇవ్వకండి మీ ఆలోచనలో, మీ కుటుంబంలో. యు షుడ్ బి యూనిటీ. మత్తయి సువార్త 19:5-6 ప్రకారం దేవుడు నా జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు. ఈ లోకము తీరు చెప్తున్నాను వినండి. లోకము ఖచ్చితంగా వేరు చేస్తుంది, కానీ దేవుడే కలుపుతాడు. ఆమె. 4వది చెప్తాను, వేగంగా వినండి. 4వది ఏం చేయగా నమ్మకంగా ఉండండి. మీ ఫ్యామిలీ లైఫ్లో నమ్మకంగా ఉండండి. అది మిమ్మల్ని ఎప్పటికైనా కడుతుందండి. నమ్మకంగా ఉండడం అంటే పరిశుద్ధంగా, నిజాయితీగా, నీతిగా బ్రతకడం.
ఈ 5 గనక మనం చేయగలిగితే ఈ సంతోషం, ఆనందం నిత్యం ఉండిపోతుందండి, చిరకాలం ఉండిపోతుందండి. ఎప్పుడైతే ఈ 5 లోపాలు వస్తాయో, ఎప్పుడైతే వీటిలో కొంచెం మార్పు వస్తుందో, అప్పుడే నేను సమస్యలు ప్రారంభమవుతాయి. అయితే సాధ్యమేనా? ప్రేమ, గౌరవం, ఇంకొకటి క్షమాపణ, తర్వాత ఐక్యత, తర్వాత నిజాయితీ, నమ్మకం. ఇవి సాధ్యమేనండి? మనము కలిసి నడుచుటకు జీవితాంతము వీటిని పాటించడం సాధ్యమేనా? ఇస్ ఇట్ ఇంపాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. చెప్పాలి, సాధ్యమేనా? నేనైతే సాధ్యమని నేను అనుకోను. నో. అవి చెప్పుకోవడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి, చేయడానికి కొంచెం కష్టంగా ఉంటాయి. ఒకరోజు బాగుంటుంది, రెండో రోజు బాగుంటుంది, తరువాత కష్టమైపోతుంది. అందుకని పరిశుద్ధాత్ముడు, దేవుడు, త్రియేకనాథుడు మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. ఆమె. ఇప్పుడు మీరు చేయాల్సింది 5టిని మీ జీవితంలో కలిగి ఉండాలంటే ఈ ఒక్క పని చేయండి. ఏంటది? కలిసి ప్రార్థించండి, వితౌట్ ఎనీ డౌట్. కలిసి దేవుని స్తుతించండి, వితౌట్ ఎనీ డౌట్. కలిసి సంఘానికి వెళ్ళండి, అంతే. ఈ 3 మీరు చేయగలిగితే ఆ 5 బోనస్గా వస్తాయి. ఈ 5 చిన్న పని చేయవండి. ఈ 5 చిన్న పనులు చేయవు, చిరకాలము మీ వివాహ జీవితాన్ని బట్టి మీరు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అట్టి కృప, ధన్యత, అట్టి క్షేమాభివృద్ధి మీకు దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నానండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.